హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఏకే వ్లాగ్స్. ఇక్కడ మార్నింగ్ మా అజ్జి గిట్ల బయట కూర్చున్నారు. పొద్దున్నే లేచి ఇది తొలి ఆకాశ్ రోజు వ్లాగ్ ఇది. మా శ్రీయాంష్ ఏమో ఆడుతాడు, మా తమ్ముడేమో అక్కడ పడుకున్నాడు. మా మమ్మీ డాడీ ఏమో ఇంట్లో పని చేసుకుంటారు. ఇల్లు ఒకరు ఊడుతారు, ఒకరు తుడుతారు. మా మమ్మీ డాడీ ఇక్కడ మా అజ్జి మా శ్రీయాంష్ ఏమో ఆడుకుంటాడు. మా అజ్జి మీద ఎక్కి మా శ్రీయాంషు అటు ఇటు తిప్పుమని అంటున్నాడు. ఇక్కడ మా మమ్మీ ఏమో మా చిన్నోన్ని ఎత్తుకున్నది. నేనేమో వీళ్ళందరినీ వీడియో తీస్తున్నా. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నేను మొహం కడుక్కున్న కొద్దీ అజ్జి నన్ను వీడియో తీసుకుంటా అదొకటి జోకులు వేస్తుండు. అందుకే ఇక్కడ నేను నవ్వుతున్నా. ఇదంతా మా ఊరు. ఇప్పుడు మా అజ్జి చూపిస్తాడు చూడండి. నాతో జోకులు చేస్తున్నాడు. ఇదంతా ఇక్కడ మా ఇంటి దగ్గరనే మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది మా ఇల్లు. ఇది మా ఇల్లు. ఇక ఇప్పుడు చూపిస్తీలు వస్తున్నాయి. పీరీలు ఊరు మొత్తం తిరుగుతాయి అన్నట్టు. అందరూ వాటర్ పోసి బొట్టు పెట్టించుకుంటారు. ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడ మా శ్రీయాన్స్ చూస్తుండు వాటినే పీరీలు వస్తున్నాయి అని. అక్కడికి దగ్గరికి పోదామని చూస్తుండు. వాడు ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే కొత్తగా ఏంటి అని చూస్తాడు. ఇక్కడ అందరు అట్లా వాటర్ పోసి బొట్టు పెట్టించుకుంటారు. మా శ్రీయాన్స్ అక్కడికి పోతాడు, మెల్లగా పోదామని. నేను అర్థం చెప్తున్నా కానీ వాడు అక్కడికి వెళ్దామని ట్రై చేస్తున్నాడు. ఇక్కడ మా డాడీ పొద్దున్నే కళ్ళు తీసుకొచ్చిండు తాగుదామని అందరికీ. మా శ్రీయాంశు మా చింటిగాడు మంచిగా కళ్ళు పోసుకుంటారు. మా శ్రీయాంశు కనుకైతే కళ్ళు అంటే ఇష్టం. ఇక్కడ మా మమ్మీ ఏమో కర్రీ ప్రిపేర్ చేస్తుంది. పొద్దున్నే మటన్ వచ్చింది. పొద్దున్న 5 వరకే వచ్చింది మటను తలకాయ కూర. అటు కుక్కర్లో తలకాయ కూర పెట్టింది, ఇటు మటన్ వండుతుంది మా మమ్మీ. పొద్దున లేచినప్పటి నుండి అన్ని పనులు మా మమ్మీ చేసుకుంటుంది. నేను ఏం పని చేసులేదు. ఫోన్ పట్టుకొని వీడియోలు తీసుడు తప్ప నేను ఏం పని చేయలేదు. ఇక్కడ మటన్ కర్రీ అవుతుంది, మంచిగా ఉడుకుతుంది మటన్ కర్రీ. మా మమ్మీ కర్రీస్ మంచిగా వండుతుంది. ఇక్కడ అన్నం బగారా వేస్తుంది. బగారా అన్నం వేయి మనం ఎప్పుడు కానీ మటన్ కర్రీ ఏదైనా అయిందంటే కథం బగారా అన్నం ఖచ్చితంగా వండుకోవాల్సిందే. మేమైతే ఇక్కడ సిటీలో అస్సలే మటన్ అయితే తీసుకొచ్చుకోము. ఎప్పుడు చికెనే తీసుకొచ్చుకుంటాం. ఓన్లీ ఊరికి పోయినప్పుడు మాత్రమే మటన్ తింటాము. ఇక్కడ బగారన్నం రెడీ అయింది, మీకు చూపిస్తున్నా కదా. ఇదేమో తలకాయ కర్రీ కూడా గ్రేవీగా మస్తున్నది. ఇదేమో మటన్ కర్రీ. ఇవన్నీ చూస్తేనే తినాలనిపిస్తున్నాయి. ఇక్కడ మా నానమ్మకు, మా తాతయ్యకు, మా డాడీను, మా శ్రీయాంశు మొక్కుతారు. మా శ్రీయాంశే ముట్టిస్తా, నేనే పెడతా అని మా శ్రీయాంశు కూడా మా నానమ్మకు, తాతకు మంచి ఎక్కిండు. ఇక తర్వాత అందరం తిందామని కూర్చున్నాము. ఎవరు తాగే డ్రింకులు వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. వాళ్ళు బీర్లు తెచ్చుకున్నారు, మాకు థమ్స్అప్ తీసుకొచ్చారు. ఇక ఇప్పుడున్న బిజీ లైఫ్లో మా అజ్జికి వీలైనప్పుడు ఆయన డ్యూటీని బట్టి ఆయన తింటాడు. నాకు వీలైనప్పుడు పిల్లలను చూసుకొని నేను తింటా. ఇద్దరం ఒకటేసారి అస్సలు తినము. ఊరికి పోయినప్పుడైనా అట్లా తినాలని అనుకుంటాము. ఖచ్చితంగా ఊరికి పోయినప్పుడు మా అమ్మోళ్ళ ఇంటికి పోయినా అందరం ఒకటేసారి తింటాం. మా అత్తమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినా అందరం ఒకటేసారి తింటారు. అట్లా తింటే మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ తింటే మస్తు అనిపిస్తుంది కదా. నాకైతే మస్తు అనిపిస్తుంది. ఇక అందరం అట్లా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ తిన్నాము. కానీ పాపం మా మమ్మీ మాత్రం తినలేదు. ఎందుకంటే మా చిన్నోడిని ఎత్తుకున్నది, వాడు ఏడుస్తున్నాడు. నాకు ఆకలి అవుతుందని నేను తిన్నా, నువ్వు తిను నేను తర్వాత తింటా అని చెప్పింది. ఇక మాకు అజ్జికి డ్యూటీ ఉందని ఆ రోజు బయలుదేరినాం. ఇక మా మమ్మీకి డాడీకి మా శ్రీయాంశ్ బాగా చెప్తాడు. వాళ్ళు చాలా బాధపడుతుర్రు ఇక పోతున్నామని. పోంగా ఇక వర్షం పడుతుంది. ఇక స్వీట్ కార్న్ కనిపిస్తే స్వీట్ కార్న్ తీసుకున్నాము. ఇక స్వీట్ కార్న్ తీసుకొని తినుకుంటా వెళ్ళినాము. మీరందరూ మా వీడియోస్ ఇట్లాగే చూడాలి, ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.